బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ నగరంలోని రాయల్ ప్యాలెస్ లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఉగాది సంబరాలు అంబరానంటాయి. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన టీజేఎఫ్ ఉగాది వేడుకలకు వందల సంఖ్యలో ఉభయ రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు తరలివచ్చి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి హాజరయ్యారు. సిపితో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు, బీఆర్కే ఛానల్ రాజేంద్ర హాజరయ్యారు. జర్నలిస్టులు సంచలనాల కోసం వార్తలను వక్రీకరించుకోకుండా వాస్తవాలు వెల్లడించాలన్నారు. తమ పరిధిలోని పోలీసులకు తన వ్యక్తిగతంగా ప్రమాద ఆరోగ్య బీమాలో చేయించి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఇదే కోవలో టీజేఎఫ్ ద్వారా సభ్యులందరికీ ప్రమాద జీవిత బీమా కల్పించాలని ఆయన కోరారు. క్యూటీజేఎఫ్ ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దామని ఫౌండర్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి అన్నారు. సంఘం బలోపేతానికి 2 రాష్ట్రాల్లోనూ జర్నలిస్టులను సమీకరించి సభ్యులుగా చేర్చుకోవాలన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి 34 మంది జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మిశెట్టి రంగసురేష్ ఆధ్వర్యంలో టీజేఎఫ్ సంఘంలో చేరడం అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లాలో టీజేఎఫ్ బలోపేతానికి తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ చేరడంతో బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ చిరు సత్కారం చేసి వారిచే పలువురికి బహుమతులు అందజేశారు. ఎంతో అంగరంగ వైభవపేతంగా జరిగిన టీజేఎఫ్ కార్యక్రమంలో విశాఖ, విజయవాడ, విజయనగరం, తూర్పు, పశ్చిమ, కృష్ణా, తెలంగాణ ప్రాంతాల నుంచి సుమారు 1000కి పైగా జర్నలిస్టులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు గొలిమే బుజ్జిబాబు, బూరుగుల భాను శ్రీనివాస్, చెనపల భానుప్రకాష్, సుందర్ని లక్ష్మయ్య, మేక ఆదినారాయణ, అరప బాలబాలాజీ, ఆకుల రమేష్, గంటా శ్రీనివాస్, 2 రాష్ట్రాల టీజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. విశాఖకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని ఢిల్లీలో జంతర్ కూడా ఆందోళన చేసింది. దీన్ని గర్వంగా కూడా తెలియజేస్తున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమం కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత జర్నలిస్ట్ కుటుంబాల్లో సంతోషం నింపాలి. ఏ పండుగ అయినా సరే ఆ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక గిఫ్ట్ పంపించాలి. ఎప్పుడు బిజీగా ఉండే జర్నలిస్టులందరూ పండుగ రోజు సరదాగా గడుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పండుగకి 5 పండుగలు దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, అలాగే దసరా, సంక్రాంతి ఈ పండుగలన్నిటికీ కూడా ఒక కానుక ఇవ్వాలని టీజేఎఫ్ ప్రోత్సహించి నిర్ణయించింది. ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఈసారి ఉగాది పండుగ సంబంధించి సభ్యులందరికీ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. దాంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ కోసం మేము అడగగానే మెడికల్ ఆసుపత్రితో పాటు కేర్ ఆసుపత్రి యాజమాన్యాలు కూడా స్పందించి ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇది తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి సంబంధించి జరుగుతున్నటువంటి వెబ్సైట్ కార్యక్రమాలు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు మా విన్నపాన్ని పూర్తి స్థాయిలో స్వీకరించినటువంటి వ్యక్తులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోరాటం జరిగింది.